epoxide opening రియాక్షన్ వరకు డిస్కస్ చేసాము. కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, మెమరీ బేస్డ్ రియాక్షన్స్ కొన్ని ఉన్నాయి, ఓకేనా? అవి కూడా డిస్కస్ చేసుకొని కార్బొనైల్ కాంపౌండ్స్ టాపిక్ స్టార్ట్ చేసుకుందాం ఈరోజు. ఓకే, లాస్ట్ క్లాస్ లో epoxide ఓపెనింగ్ కొన్ని రియాక్షన్స్ డిస్కస్ చేసామమ్మా. Right, next reaction with concentrated H2SO4. Reaction with concentrated H2SO4. Reaction with concentrated H2SO4. Reaction with concentrated H2SO4. Right. Ethers తీసుకున్నామా. ROR is reacted with H2SO4 concentrated. మనకి ఆక్సోనియం సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆక్సోనియం సాల్ట్స్ అంటే H2SO4 యాసిడ్ కదా, ఓకేనా? RORH ప్లస్ HSO4 మైనస్ ఇలా సాల్ట్ ఫామ్ లో ఉంటాయి, ఓకేనా? దీస్ ఆర్ కాల్డ్ ఆక్సోనియం సాల్ట్స్. ఆక్సోనియం సాల్ట్స్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 తో రియాక్షన్ చేస్తే మనకి ఆక్సోనియం సాల్ట్స్ ఫామ్ అవుతాయి. అదే ఫర్ సపోజ్ మనం డైల్యూట్ H2SO4 తో రియాక్షన్ చేసామనుకోండి, డైల్యూట్ H2SO4 తో రియాక్షన్ చేస్తే మనకి ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి, ఓకేనా? డైల్యూట్ H2SO4 అంటే మనకి వాటర్ ఎక్కువ ఉంటుంది, సొల్యూషన్ కదా. డైల్యూట్ అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా? ఈథర్స్ ని
డైల్యూట్ H2SO4 తో రియాక్షన్ చేస్తే మనకి ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ఆల్కహాల్స్ ROH 2 moles ఆఫ్ ఆల్కహాల్. ఓకే, ఎవరికైనా మెకానిజం కావాలనుకుంటే ఫర్ సపోజ్ ఈథర్స్ తీసుకున్నాం. ఫస్ట్ ప్రొటనేషన్ జరుగుతుందమ్మా. ప్రొటనేషన్ RORH ప్లస్ నెక్స్ట్ స్టెప్ లో రియాక్షన్ లో వాటర్ ఉంటుంది. వాటర్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. ఓకేనా, బాండ్ బ్రేక్ అయిపోతుంది, ఇది కరస్పాండింగ్ ఆల్కహాల్ గా కన్వర్ట్ అయిపోతుంది. ప్లస్ ROH2 ప్లస్ దీనిలో నుంచి H ప్లస్ రిలీజ్ అయిపోయి ROH గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది. 2 moles ఆఫ్ ఆల్కహాల్. ఓకేనా, డైల్యూట్ H2SO4 తో రియాక్షన్ చేస్తేనే మనకి ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. కాన్సన్ట్రేటెడ్ H2SO4 అయితేనేమో ఆక్సోనియం సాల్ట్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ రియాక్షన్స్. మెమరీ బేస్డ్ అంటే అంత మెకానిజమ్స్ బాగా డెప్త్ గా అలాగేం ఉండవు, సింపుల్ గా జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే సరిపోతుందమ్మా. ఓకేనా, రియాక్షన్ టు ప్రొడక్ట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ రియాక్షన్ విత్ లూయిస్ యాసిడ్స్. లూయిస్ యాసిడ్స్ మీన్స్ BF3, BCl3, AlCl3. ఓకేనా, ఇలాంటి కాంపౌండ్స్ తో రియాక్షన్ చేస్తే కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈథర్స్ కనుక లూయిస్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తే కాంప్లెక్స్ ఫార్మేషన్ మీన్స్ ఫర్ సపోజ్ reaction with Lewis acids. Lewis acids means electron pair acceptors. Lewis acid ante entama electron pair acceptor. For example, ethers తీసుకున్నాం, reacted with BF3 లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఓకేనా, ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్, యాక్ట్ యాజ్ లూయిస్ యాసిడ్. ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్, ఎలక్ట్రాన్ పెయిర్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుందో చూడండి, ROR BF ఫ్లోరిన్, పాజిటివ్ చార్జ్, లోన్ పెయిర్. ఓకేనా, కాంప్లెక్స్ ఫార్మేషన్. న్యూట్రల్ కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే నెగిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, న్యూట్రల్ నుంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే పాజిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. చాలా సార్లు చెప్పాను నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో సిలబస్ లో ఈ పాయింట్. న్యూట్రల్ కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే నెగిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది, న్యూట్రల్ లో నుంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే పాజిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వన్, రియాక్షన్ విత్ CO, కార్బన్ మోనాక్సైడ్. రియాక్షన్ విత్ కార్బన్ మోనాక్సైడ్, CO. రియాక్షన్ విత్ CO, కార్బన్ మోనాక్సైడ్. రైట్. ఈథర్స్ తీసుకున్నామా, ROR ఈథర్స్ is reacted with CO, కార్బన్ మోనాక్సైడ్. మనకి ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుందమ్మా, RC≡OR, ఎస్టర్ ఫార్మేషన్. ఓకేనా, ఈథర్స్ ని మనం కార్బన్ మోనాక్సైడ్ తో రియాక్షన్ చేస్తే ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, రియాక్షన్ విత్ ఎయిర్. రియాక్షన్ విత్ ఎయిర్ అంటే ఆక్సిజన్. ఈథర్స్ ని మనం ఆక్సిజన్ తో రియాక్షన్ చేస్తే పెరాక్సీ బాండ్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, డైఈథైల్ ఈథర్ తీసుకొని మనం ఆక్సిజన్ తో రియాక్షన్ చేసామనుకోండి, ఈ ఆక్సిజన్ కున్న కార్బన్ ఉంది కదా,
ఈ కార్బన్ కున్న CH బాండ్ లో ఆక్సిజన్ ఇన్సర్షన్ జరుగుతుంది. CH3 సింగిల్ బాండ్ హైడ్రోజన్ OH ఆక్సిజన్ CH2 CH3. ఓకేనా? హైడ్రో పెరాక్సీ ఈథర్ అంటారమ్మా కాంపౌండ్. హైడ్రో పెరాక్సీ ఈథర్ ఎక్స్ప్లోజివ్ గా యూజ్ చేస్తారు. హైడ్రో పెరాక్సీ ఈథర్ ఓకేనా? ఫ్రీ రాడికల్ మెకానిజం జరుగుతుంది అక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ రియాక్షన్ విత్ క్లోరిన్. మెకానిజమ్స్ ఏం అవసరం లేదమ్మా వీటికి, జస్ట్ ప్రొడక్ట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. రియాక్షన్ విత్ క్లోరిన్ Cl2 ఈథర్ తీసుకున్నాం అమ్మా. CH3 CH2 సింగిల్ బాండ్ ఆక్సిజన్ CH2 CH3. క్లోరిన్ తో రియాక్షన్ చేస్తున్నాం Cl2. ఓకేనా? ఈ ఆక్సిజన్ కి ఎడ్జసెంట్ కార్బన్ మీద ఓకేనా CH3 CH Cl O CH2 CH3. ఆక్సిజన్ కి ఎడ్జసెంట్ కార్బన్ మీద క్లోరినేషన్ జరుగుతుంది. ఓకేనా? ఆక్సిజన్ కి ఎడ్జసెంట్ కార్బన్ మీద క్లోరినేషన్ జరుగుతుంది. అదే ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఎక్సెస్ తీసుకున్నాం అనుకోండి, క్లోరిన్ కనుక రియాక్షన్ లో ఎక్సెస్ తీసుకుంటే అన్ని హైడ్రోజన్స్ ప్లేస్ లో మనకి క్లోరిన్ అనేది రీప్లేస్ అవుతుంది. ఓకేనా? హాలోజనేషన్ రియాక్షన్ అంటే ఫ్రీ రాడికల్ రియాక్షన్. అది కూడా ఇదే కాంపౌండ్ కి మనం ఫర్ సపోజ్ ఎక్సెస్ క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, CH3 CH2 O CH2 CH3. ఓకేనా? ప్లస్ ఎక్సెస్ క్లోరిన్ ఎక్సెస్ Cl2 రియాక్షన్ చేస్తే మనకి CCl3 CCl2 తర్వాత Cl2C. ఓకే, వైస్ ఆక్సిజన్. అంటే అన్ని హైడ్రోజన్స్ ప్లేస్ లో క్లోరిన్ రీప్లేస్ అయింది. ఓకేనా? ప్రొడక్ట్ ఫామ్ అవుతుందమ్మా. పర్క్లోరాల్ ఈథర్ అంటారు ఈ కాంపౌండ్. పర్క్లోరాల్ ఈథర్. ఓకేనా? ఎక్సెస్ తీసుకుపోతేనేమో హైడ్రోజన్ ప్లేస్ లోనే రీప్లేస్ అవుతుంది. ఎక్సెస్ క్లోరిన్ తీసుకుంటేనేమో అన్ని హైడ్రోజన్స్ ప్లేస్ లో క్లోరిన్ రీప్లేస్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఫస్ట్ ఇయర్ లో మనకి ఆల్కిన్స్ టాపిక్ ఉంది కదా, ఆల్కిన్స్ లో హాలోజనేషన్ రియాక్షన్ చెప్పుకుంటాం. ఓకే, ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఇవి. నెక్స్ట్ ఆరోమాటిక్ ఈథర్స్ డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ రియాక్షన్స్ అమ్మా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి, రియాక్టెంట్ ప్రొడక్ట్. ఓకేనా? ఒకసారి చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. స్పెసిఫిక్ గా మళ్ళీ వీటికి మెకానిజమ్స్ ఏం అవసరం లేదు. మెకానిజమ్స్ అసలు లేవు కూడా బుక్స్ లో, ఎవరు కూడా ఇవి మెకానిజమ్స్. ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆరోమాటిక్ ఈథర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిసోల్ తీసుకున్నాం. ఎనిసోల్ OCH3 ఎనిసోల్. ఓకే రైట్. ఎనిసోల్ లో ఈజ్ ఏ ఆరోమాటిక్ ఈథర్. ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి. ఓకేనా? ఇట్ ఈస్ ఏ పై లోన్ పేర్ కాంజుగేషన్. ఏ కాంజుగేషన్ ఇది? పై లోన్ పేర్ కాంజుగేషన్. అంటే మనకి బెంజిన్ మీద నెగిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? బెంజిన్ కి ఆర్థో పెరా పొజిషన్స్ లో నెగిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. అగైన్ ఇట్ ఈస్ ఏ పై నెగిటివ్ కాంజుగేషన్. డబల్ బాండ్ OCH3 ప్లస్ మైనస్ డబల్ is a pi negative conjugation. రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే బెంజిన్ మీద మనం OCH3 గ్రూప్ ను ప్లేస్ చేస్తాం. బెంజిన్ మీద OCH3 గ్రూప్ ను ప్లేస్ చేస్తే బెంజిన్ కి ఆర్థో పెరా పొజిషన్స్ లో
para positions లో electron density increase అయింది. So it is a plus m group. It is a plus m group or electron withdrawing group. If a group increases electron density on benzene ring, such groups are called plus m groups. Such groups are called plus m group or electron donating groups. Electron donating groups. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ కాంపౌండ్ కి మనం ఎలక్ట్రోఫైల్ యాడ్ చేసాం అనుకోండి, OCH3 కాంపౌండ్ మీద ఎలక్ట్రోఫైల్ యాడ్ చేసాం అనుకున్నాం E+. ఈ ఎలక్ట్రోఫైల్ ఆర్థో పెరా పొజిషన్స్ ని ప్రిఫర్ చేస్తుంది. సో ఓకేనా, OCH3 is a ఆర్థో పెరా డైరెక్టింగ్ గ్రూప్. OCH3 is a ఆర్థో పెరా డైరెక్టింగ్ గ్రూప్. ఓకేనా, ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ అటాక్స్ ఎట్ ఆర్థో అండ్ పెరా పొజిషన్స్. Incoming electrophile attacks at ortho and para positions. Okay na. So OCH3 group is a ortho para directing group. Okay na. Incoming electrophile attacks at ortho and para positions. Okay na. Right. So మనం ఫస్ట్ ఇయర్ లో కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, నైట్రేషన్ రియాక్షన్స్, హాలోజనేషన్ రియాక్షన్స్, ఓకేనా, సల్ఫోనేషన్ రియాక్షన్స్, ఎసైలేషన్ రియాక్షన్స్, ఓకేనా, డైజటైజేషన్ రియాక్షన్స్. ఇవన్నీ తీసుకుంటే మనం అంటే బెంజిన్ కి ఆర్థో పెరా పొజిషన్స్ లో ఎలక్ట్రోఫైల్స్ అనేవి అటాక్ అవుతాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎనిసోల్ తీసుకున్నాము. ఎనిసోల్ కి నైట్రేషన్ చేస్తున్నాం మనం, కాన్సన్ట్రేటెడ్ HNO3 H2SO4, కాన్సన్ట్రేటెడ్ HNO3 H2SO4. ఓకేనా, here electrophile is NO2+. NO2+ అనేది మనకి ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్ ఆర్థో అండ్ పెరా పొజిషన్స్ లో అటాక్ అవుతున్నాం. OCH3 అంటే ఆర్థో ప్రొడక్ట్ ఒకటి, అలాగే మనకి పెరా ప్రొడక్ట్ ఒకటి ఫామ్ అవుతుంది. ఓకేనా, ఆర్థో పెరా ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఓకే రైట్. అదే ఫర్ సపోజ్ మనం హాలోజనేషన్ చేసామనుకోండి ఎనిసోల్ కి, OCH3. హాలోజనేషన్ మీన్స్ క్లోరిన్ Cl2 / AlCl3, Lewis acid. Here electrophile is Cl+, chloronium ion. Cl+ సేమ్ NO2 గ్రూప్ ఎలా అయితే జరిగిందో మనకి సబ్స్టిట్యూషన్, సిమిలర్లీ ఆర్థో పెరా పొజిషన్స్ లో క్లోరిన్ రీప్లేస్ అవుతుంది. ఓకేనా, ఆర్థో అండ్ పెరా పొజిషన్స్ లో క్లోరిన్ రీప్లేస్ అవుతుంది. చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎసైలేషన్ రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఎసైలేషన్ ఆర్ ఆల్కైలేషన్ రియాక్షన్. ఫస్ట్ ఇయర్ లో మనకి IP క్వశ్చన్ కూడా ఉందమ్మా. బెంజిన్ అనే టాపిక్ లో ఈ రియాక్షన్స్ అన్ని ఉంటాయి. AlCl3, Lewis acid యూస్ చేసాం. Here electrophile is CH3+. Electrophile is CH3+. So OCH3 ఆర్థో పొజిషన్ లో మిథైలేషన్, మిథైల్ గ్రూప్ ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. అంటే మనకి ఆర్థో పెరా సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, రైట్. ఓకేనా, ఇలా మనకి బెంజీన్ మీద అరోమాటిక్ ఈథర్స్ ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. రియాక్షన్స్ అన్ని ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఓకేనా, electrophilic aromatic substitutions. Electrophilic aromatic substitutions. ఓకేనా, ఇవన్నీ కూడా ఆ రియాక్షన్స్ అన్నమాట. రైట్, నెక్స్ట్ కొన్ని రియాక్షన్స్ డిస్కస్ చేద్దాము. ఎసైలేషన్ రియాక్షన్.
ఆల్కైలేషన్ ప్లేస్ లో ఇక్కడ మనం ఎసైల్ గ్రూప్ ను కూడా రీప్లేస్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎసైలేషన్ రియాక్షన్. ఎసైలేషన్ రియాక్షన్ లో మనం లూయిస్ యాసిడ్, ఎసిటైల్ క్లోరైడ్, లూయిస్ యాసిడ్ AlCl3 తీసుకుంటే మనకి ఆర్థో పెరా పొజిషన్స్ లో ఎసైలేషన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అంటే OCH3. ఓకేనా, ఎనిసోల్ తీసుకున్నాము OCH3 reacts with CH3 C double bond O Cl. ఓకేనా, ఎసిటైల్ క్లోరైడ్ by the presence of AlCl, Lewis acid. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా OCH3. ఓకేనా, ఎసిటైల్ బెంజిన్. ఈ Cl AlCl3 రెండు రిమూవ్ అయిపోతాయి. ఎలక్ట్రోఫైల్ ఎవరు ఇక్కడ CH3CO ప్లస్ ఎజైల్ క్యాటయాన్. ఆర్థో పొజిషన్ లో CO CH3 గ్రూప్ వచ్చి రీప్లేస్ అవుతుంది. సిమిలర్లీ పారా పొజిషన్స్ లో కూడా ఎసిటైల్ గ్రూప్ వచ్చి రీప్లేస్ అవుతుంది OCH3 C double bond O CH3. ఓకేనా, ఇట్ ఈస్ ఎసిటైలేషన్ రియాక్షన్. క్రాఫ్ట్స్ ఎసైలేషన్ రియాక్షన్ కూడా అంటారు దీన్ని. ఓకేనా, రైట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్, ఎనిసోల్ కి మనం బ్రోమిన్ వాటర్ యాడ్ చేసామనుకోండి. ఫర్ సపోజ్ బ్రోమిన్ వాటర్ Br2/H2O, బ్రోమిన్ వాటర్. బ్రోమిన్ వాటర్ యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ నేను ఇదివరకు వేరే రియాక్షన్స్ ఫినాల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటర్ సాల్వెంట్ గా యూజ్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ Br+ ఈస్ మోర్ అని చెప్పి ఎగ్జాంపుల్ లో చెప్పాను. ఓకేనా, ట్రై బ్రోమినేషన్ జరుగుతుందమ్మా. ఇక్కడ మనకి ట్రై బ్రోమో ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా, బ్రోమిన్ 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 ట్రై బ్రోమో ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అదే ఫర్ సపోజ్ మనం ఈ బ్రోమిన్ వాటర్ ప్లేస్ లో ఎసిటిక్ యాసిడ్ యూజ్ చేసామనుకోండి. ఎసిటిక్ యాసిడ్ రియాక్టెంట్ సేమ్ ఎనిసోలే. ఓకేనా, రియేజెంట్ చేంజ్ చేస్తున్నాం Br2/ACOH. ACOH అంటే ఎసిటిక్ యాసిడ్, షార్ట్ కట్ లో రాస్తారు. ఈ కేసులో కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రోమిన్ ఈస్ లెస్. అంటే వాటర్ సాల్వెంట్ గా యూజ్ చేసినప్పుడు మనకి Br+, ఓకేనా, బ్రోమోనియం అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎసిటిక్ యాసిడ్ యూజ్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రోమోనియం అయాన్ అనేది లెస్, తక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి మోనోనైట్రేషన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. వెరీ గుడ్. OCH3 Br ప్లస్ OCH3 Br. ఓకే, ఇట్ ఈస్ ఏ మోనోనైట్రేషన్ ప్రొడక్ట్స్. ఇది మోనోనైట్రేషన్ కిందకు వస్తుంది. ఓకేనా, రైట్. ఇవన్నీ కూడా ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నమాట. లాస్ట్ లో చెప్పిన 2 రియాక్షన్స్ కూడా ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కిందకి వస్తాయి. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రోమోనియం అయాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్రైబ్రోమినేషన్ జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రోమోనియం అయాన్స్ తక్కువగా ఉన్నప్పుడు మోనోనైట్రేషన్ జరుగుతుంది. ఓకే, అంతే డిఫరెన్స్. రియాక్షన్ మాత్రం అదే ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ కిందకే వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ డైజోనియం రియాక్షన్. నెక్స్ట్ వన్, ఫినాల్స్ లో నేను మీకు ఎజో కప్లింగ్ రియాక్షన్ అని చెప్పి ఒక రియాక్షన్ చెప్పాను. ఫినాల్స్ టాపిక్ లో ఎజో కప్లింగ్ రియాక్షన్, బెంజిన్ డయాజోనియం సాల్ట్ N2+X-. గుర్తుందా రియాక్షన్? ఇది ఎజో కప్లింగ్ రియాక్షన్. ఓకేనా, OH- ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? పారా పొజిషన్ లో డైజోనియం సాల్ట్ యాడ్ అవుతుంది. పారా పొజిషన్ లో డైజోనియం సాల్ట్ యాడ్ అవుతుంది. N డబల్ బాండ్ N,
ఎజోకప్లింగ్ రియాక్షన్. సిమిలర్లీ ఇక్కడ ఫినాల్ ప్లేస్ లో నేను OCH3 గ్రూప్ ఈథర్ తీసుకుంటాను. OCH3 ఈథర్ తీసుకుంటాను. డైజోనియం సాల్ట్ తో రియాక్షన్ చేస్తున్నాను. బెంజిన్ డైజోనియం సాల్ట్ N2+ X-. ఓకేనా, డైజోనియం సాల్ట్ తో రియాక్షన్ చేస్తుంది. ఈ రియాక్షన్ జరుగుతుంది ఎందుకని సార్? ఫినాల్ అనేది మోర్ రియాక్టివ్ కంపేర్డ్ టు ఎనిసోల్. ఎనిసోల్ కంటే కూడా ఫినాల్ మోర్ రియాక్టివ్, అందుకని మనకి ఈ రియాక్షన్ అనేది పాసిబుల్ అయింది. కానీ ఇక్కడ ఎనిసోల్ అనేది లెస్ రియాక్టివ్. ఓకేనా, మనం కనుక ఒకసారి రియాక్టివిటీ ఆర్డర్ కంపేర్ చేస్తే ఫినాల్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ ఎనిసోల్ OCH3. ఓకేనా, ఎనిసోల్ కంటే కూడా ఫినాల్ అనేది మోర్ రియాక్టివ్, అందుకని మనకు ఆ రియాక్షన్ జరిగింది. ఫస్ట్ రియాక్షన్. సెకండ్ రియాక్షన్ జరగట్లేదు. మరి ఏం చేయాలి సార్? దీన్ని మనం చేంజ్ చేయలేము. దీని రియాక్టివిటీని మనం చేంజ్ చేయలేము. సో దీని రియాక్టివిటీని ఇంక్రీజ్ చేద్దాం. ఎలా చేయాలి? ఫినాల్ అనేది ఎలక్ట్రాన్ డోనార్, డైజోనియం సాల్ట్ ఈజ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. అంటే ఇది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ డోనార్, ఇట్ ఈస్ ఎ యాక్సెప్టర్. ఈ కేసులో కూడా ఇట్ ఈస్ ఎ డోనార్, ఇట్ ఈస్ ఎ యాక్సెప్టర్. ఇది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఓకేనా, ఇది ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది. దీని రియాక్టివిటీని మనం ఇంక్రీజ్ చేద్దాం. అంటే దీని రియాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలంటే ఇది బేసిక్గా ఎలక్ట్రాన్స్ తీసుకునే గ్రూపే, అంటే ఇంకా ఫాస్ట్గా, అంటే ఎక్కువగా తీసుకునే విధంగా దాన్ని మనం కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి సార్? దీనికి ఆర్థో పెరా పొజిషన్స్ లో ఓకేనా పవర్ఫుల్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ప్లేస్ చేద్దాం. అంటే NO2 గ్రూప్స్ ని ప్లేస్ చేస్తున్నాం. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. ఓకేనమ్మా, ఈ డైజోనియం సాల్ట్ కి ఆర్థో పెరా పొజిషన్స్ లో పవర్ఫుల్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ NO2 గ్రూప్స్ ని ప్లేస్ చేశాను. ఎప్పుడైతే మనం NO2 గ్రూప్స్ ని ప్లేస్ చేస్తామో వెంటనే ఈ కాంపౌండ్ రియాక్టివిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. కాంపౌండ్ రియాక్టివిటీ ఏమవుతుంది? ఇంక్రీజెస్. ఓకేనా, అంటే ఎనిసోల్ రియాక్టివిటీని మనం చేంజ్ చేయట్లేదు, డైజోనియం సాల్ట్ రియాక్టివిటీని చేంజ్ చేసాము, దీని రియాక్టివిటీని ఇంక్రీజ్ చేసాము. ఓకేనా, ఇప్పుడు ఇది ఫినాల్ మీన్స్ ఎనిసోల్ తో రియాక్షన్ చేస్తుంది. OCH3. ఓకేనా, డైస్టైజేషన్ జరుగుతుంది. ఓకేనా, దీన్ని మనం మోర్ రియాక్టివ్ గా కన్వర్ట్ చేసాం. బేసిక్ గా ఇది ఎలక్ట్రాన్స్ తీసుకునే గ్రూప్, అది ఇంకా ఎక్కువగా తీసుకునే విధంగా మనం దీన్ని కన్వర్ట్ చేసాం. ఎలా కన్వర్ట్ చేసాము? ఆర్థో పెరా పొజిషన్స్ లో పవర్ఫుల్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ని ప్లేస్ చేసాం. ఓకేనా, దానివల్ల ఇది పవర్ఫుల్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ గా కన్వర్ట్ అయింది. అంటే ఇది లెస్ రియాక్టివ్ అయినా సరే దీన్ని మోర్ రియాక్టివ్ గా కన్వర్ట్ చేసాం మనం, అందుకు మనకు రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా, ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? బెంజిన్ OCH3 ఓకే N డబల్ బాండ్ N బెంజిన్ డైజోనియం. ఓకేనా, డైస్టైజేషన్ జరుగుతుంది. ఓకే, అంటే పవర్ఫుల్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ని ప్లేస్ చేసిన తర్వాత మనకి రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా, గ్రూప్స్ యాడ్ చేయలేదనుకోండి మనకి రియాక్షన్ పాసిబుల్ అవ్వదు. NO2 ఓకేనా, సార్ చూడండి రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఇంపార్టెంట్ రియాక్షన్ అమ్మా ఇది, డైజోటైజేషన్ రియాక్షన్. ఓకేనా, బేసిక్ గా ఎనిసోల్ అనేది లెస్ రియాక్టివ్ కంపేర్డ్ టు ఫినోల్. ఫినోల్ తో కంపేర్ చేస్తే ఎనిసోల్ అనేది లెస్ రియాక్టివ్. ఆ లెస్ రియాక్టివ్ కాంపౌండ్ ని ఆ కాంపౌండ్ రియాక్షన్ లో ఎలా ఇన్వాల్వ్ అయింది?
డైజోనియం సాల్ట్ రియాక్టివిటీలో మనం చేంజ్ తీసుకొచ్చాం. రియాక్టివిటీని ఇంక్రీజ్ చేసాం. డైజోనియం సాల్ట్ ఇలా ఉన్నా సరే ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఓకేనా? ఇలా NO2 గ్రూప్స్ లేనప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ యాక్సెప్టర్. ఈ కేసులో కంటే కూడా ఈ సెకండ్ కేసులో దీని రియాక్టివిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అంటే బ్యాలెన్స్ చేసాం మనం. ఈ కేసులో ఇది మోర్ రియాక్టివ్, ఫర్ సపోజ్ ఇది లెస్ రియాక్టివ్ అనుకుందాం. ఈ కేసులో ఇది లెస్ రియాక్టివ్. ఓకేనా? ఇది లెస్ రియాక్టివ్. అంటే దీని రియాక్టివిటీలో మనం చేంజ్ చేయలేము, దాన్ని అలాగే ఉంచేసేద్దాం. ఈ డైజోనియం సాల్ట్ కి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ని యాడ్ చేయడం వల్ల దాని రియాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సార్ ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు కదా, ఇక్కడ డొనేటింగ్ గ్రూప్స్ యాడ్ చేసినా కానీ రియాక్షన్ జరిగింది కదా, అది కూడా చేయొచ్చు. అది కూడా ఒక మెథడే. ఓకేనా? ఈ OCS3 గ్రూప్కి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ యాడ్ చేసినా సరే మనకి డైజోటైజేషన్ జరుగుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్కి ఆర్థో పొజిషన్లో మనం యాడ్ చేసామనుకోండి, పెరాలో యాడ్ చేసామనుకోండి, ఈ రియాక్షన్ జరగదు. ఎందుకంటే పెరా పొజిషన్లో మనకి సబ్స్టిట్యూషన్ జరగాలి కదా. సో పెరా పొజిషన్లో మనం గ్రూప్ యాడ్ చేయకూడదు, ఆర్థో పొజిషన్లో యాడ్ చేయాలి. ఆర్థో పొజిషన్లో యాడ్ చేసామనుకోండి, ఇక్కడ స్టెరిక్ క్రౌడింగ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఆర్థో పొజిషన్లో మనం గ్రూప్స్ ని యాడ్ చేస్తేనేమో స్టెరిక్ క్రౌడింగ్ ఉంటుంది, పెరా పొజిషన్లో యాడ్ చేస్తేనేమో సబ్స్టిట్యూషన్ జరగదు. అందుకని ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనం డైజోటైజేషన్, ఈ డైజోనియం సాల్ట్ లో ఈ గ్రూప్స్ ని యాడ్ చేసాం. ఓకే, వెంటనే ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్ వచ్చేస్తుంది. ఇక్కడ విత్డ్రాయింగ్ గ్రూప్స్ యాడ్ చేసే బదులు ఇక్కడ డొనేటింగ్ గ్రూప్స్ యాడ్ చేస్తే రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా, అలా వెంటనే ఐడియా వస్తుంది. ఎందుకు యాడ్ చేయట్లేదంటే ఇక్కడ మనం ఆర్థో, ఇది లార్జ్ గ్రూప్, స్మాల్ గ్రూప్ అయితే మనకి ప్రాబ్లం ఉండేది కాదు. లార్జ్ గ్రూప్, OCS3 ఈజ్ ఏ లార్జ్ గ్రూప్. మరి లార్జ్ గ్రూప్ ఉన్నప్పుడు ఆర్థో పొజిషన్స్ లో మనం గ్రూప్స్ ని యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే రిపల్షన్స్ వస్తాయి, సబ్స్టిట్యూషన్ అనేది ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా జరగదు. ఓకేనా? మరి పెరా పొజిషన్స్ లో యాడ్ చేయొచ్చు కదా సార్, ఈ పెరా పొజిషన్స్ లో యాడ్ చేయొచ్చు కదా. పెరా పొజిషన్ లో యాడ్ చేస్తే మనకి సబ్స్టిట్యూషన్ జరగదు. ఇదిగోండి మనకి డైజోటైజేషన్ జరిగింది పెరా పొజిషన్ లో కదా. మరి ఆ పెరా పొజిషన్ లో నువ్వు గ్రూప్ పెడితే అక్కడ సబ్స్టిట్యూషన్ జరుగుతుందా? జరగదు. సో అందుకని మనం దీని మీద యాడ్ చేసాం. ఓకేనా సార్? ఓకేనా? ఓకేనమ్మా సార్, ఆ రియాక్షన్స్ చూడండి, డైజోటైజేషన్ రియాక్షన్ చూడండి. వీటి మీద క్వశ్చన్స్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ మీకు బాగా ఐడియా వస్తున్నప్పుడు. ఓకేనా? మెటీరియల్లో ఉన్నాయి క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. MS చౌహాన్ లో క్వశ్చన్స్ ఉన్నాయిలే కానీ బాగా తక్కువ ఇచ్చారు, ప్లస్ ఎక్కడో ఒకటి అలా ఉన్నాయి. ఓకేనా? మెటీరియల్లో మనకి సపరేట్ గా టాపిక్ ఇచ్చారు కాబట్టి మెటీరియల్ చేయండి, అందుకే మెటీరియల్ పెట్టాను మీకు నేను. మెటీరియల్ చేసుకోండి, మెటీరియల్లో సపరేట్గా ఇచ్చారు క్వశ్చన్స్. MS చౌహాన్ అవి ఎతికారనుకోండి, మన టైం పడుతుంది వాటికి క్వశ్చన్స్ అన్ని చెక్ చేసుకోవడానికి. మొత్తం మీరు చెక్ చేసినా సరే 4-5 క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఓకేనా? అలా హిమాన్షి పాండేలో ఉన్నాయి క్వశ్చన్స్, హిమాన్షి పాండే అనే బుక్ లో ఉన్నాయి. ఓకేనా? ఈరోజు అసైన్మెంట్ పెడతాను, చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. ఇంకా ఏమైనా రియాక్షన్స్ ఉంటే ఒకసారి NCERT-లో కూడా చూడండి అమ్మా. ఓకేనా? రైట్. యాక్చువల్గా ఈ డైజోనియం సాల్ట్ మీద మీకు ఇక్కడ క్వశ్చన్ ఏం రాదు, కాకపోతే ఇక్కడ జస్ట్ యాడ్ చేశాను క్వశ్చన్, టాపిక్ కాన్సెప్ట్ ని యాడ్ చేశాను అంతే తప్పితే మనకి స్పెసిఫిక్ గా
ఈ టాపిక్ లో డైజోనియం సాల్ట్స్ మీద క్వశ్చన్స్ ఏమీ రావు. ఓకేనా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈథర్స్ లో మనం మాక్సిమం అన్ని రియాక్షన్స్ కవర్ చేసాము. ఎనిసోల్ తో కూడా రియాక్షన్ కవర్ చేసాము. నెక్స్ట్ సరే రియాక్షన్ చూడమ్మా. ఈథర్స్ లో మెయిన్ గా మీరు నేర్చుకోవాల్సిన రియాక్షన్స్ ఏంటంటే విలియమ్సన్ ఒకటి, హెచ్ఐ క్లీవేజ్ ఒకటి, ఎపాక్సైడ్ ఓపెనింగ్. ఎక్కువగా వీటి మీద ఇస్తాడమ్మా క్వశ్చన్స్. నెక్స్ట్ ఏదైనా ఎంసెట్ అలాంటి ఎగ్జామ్స్ లో కానీ మెయిన్స్ లో కూడా ఎక్కువగా ఈ మధ్య లాస్ట్ లో చెప్పిన మెమరీ బేస్డ్ రియాక్షన్స్ కూడా ఇస్తున్నాడు. ఓ హెచ్ఐ కాన్సన్ట్రేట్. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా చూడండి ఒకసారి. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా దానిలో కాన్సన్ట్రేటెడ్ హెచ్ఐ. వెరీ గుడ్, వెరీ గుడ్. నోట్స్ బాగా చదువుతున్నట్టున్నారు కొంతమంది. ఇక్కడ రియాక్షన్ పాసిబుల్ అవ్వదమ్మా. ఓకేనా, లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పాయింట్ ఇది. బెంజిన్స్ కదా, ఆక్సిజన్ కి అడ్జసెంట్ ఇదిగోండి డబుల్ బాండ్ ఉందనుకోండి కాంజుగేషన్ ఉంటుంది. అంటే కాంజుగేషన్ ఉంటే లివింగ్ గ్రూపబిలిటీ ఉండదుగా, అవునా? సో ఈ బాండ్స్ బ్రేక్ అవ్వవు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 బాండ్స్ కూడా బ్రేక్ అవ్వవు. ఒకవేళ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉందనుకోండి అప్పుడు మనకు రియాక్షన్ జరుగుతుంది. ఆ కేసు మనం నిన్న క్లాస్ లో డిస్కస్ చేసాం. ఓకేనా, ఈ రియాక్షన్ పాసిబుల్ అవ్వదు. ఓకే రైట్. అలాగే ఈ కేసు కూడా చూడండి, CH2 డబల్ బాండ్ CH, O సింగిల్ బాండ్ CH, డబల్ బాండ్ CH2. కాన్సన్ట్రేటెడ్ HI ప్రొడక్ట్. రియాక్షన్ పాసిబుల్ అవుతుందమ్మా అది. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ అమ్మా క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేయండి. write the reactivity. Write the reactivity towards HI. Towards HI. Write the reactivity towards HI. Write the reactivity towards HI. Right. Question చూడమ్మా. First compound 1.
ether. Now second compound, OCH3. Third compound, NO2. Next, fourth compound, CH3. Next, fifth compound, trimethyl. Now sixth compound, fluorine. Question చూడండి, ట్రై చేయండి. Reactivity towards HI. చెక్ చేయాలి ఫాస్ట్గా. Reactivity towards HI. 254163. 2, 4, 5, 1, 6, 3. 2, 4, 5, 1, 6, 3. First answer పెట్టండి. 2, 5. ఏం ఆకేష్, క్లాస్ వింటున్నావా ఈరోజు నువ్వు? సిఐపిఎల్ 1 ఆకాష్ క్లాస్ అటెండ్ అవుతున్నావా రోజు? ఆన్సర్ సరే. ఏమొస్తుంది ఆన్సర్ దానికి? 24516. 254163. చదవట్లా నువ్వు సరిగ్గా? ఫస్ట్ ఆన్సర్ పెట్టాడమ్మా ఒక అతను. వెరీ గుడ్. ఆన్సర్ ఈస్ 2, 4. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. 2, 4. నెక్స్ట్ 5 వస్తుంది. 5, 2, 4, 5. నెక్స్ట్ 1, 1. నెక్స్ట్ 6, 3. ఇది ఆన్సర్. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారమ్మా చాలా మంది. OCH3 గ్రూప్ ఈజ్ ఏ -I plus N. NO2 is a -I minus M. CH3 is a +I hyperconjugation. 3 hyperconjugative structures వస్తాయి ఇక్కడ, మర్చిపోయారు. నెక్స్ట్ టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ ఈజ్ ఏ +I అండ్ హైపర్కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేయదు, ఎందుకంటే ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు కదా.
ఈ కార్బన్ మీద నేను డార్క్ చేశాను చూసారా, ఈ కార్బన్ మీద హైడ్రోజన్స్ ఉంటే హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, ఈ కార్బన్ మీద హైడ్రోజన్స్ లేవు, సో ఇది హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చెయ్యదు. ఓకేనా, హైపర్ కాంజుగేషన్ ని ఈ కాంపౌండ్ ఎగ్జిబిట్ చేయదు. Cl, chlorine is a deactivating group, minus I, minus M. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ మనకి హీథర్ క్లీవేజ్ లో SN1 రియాక్షన్ కనుక మనం తీసుకుంటే, ఓకేనా, SN1 రియాక్షన్ కనుక మనం కన్సిడర్ చేస్తే, ఎందుకంటే ఇదంతా బెంజైల్ కదా, మొత్తం బెంజైల్. ఇక్కడ క్యాటయాన్ వస్తే మోర్ స్టేబుల్, బాండ్ బ్రేక్ చేశారనుకోండి, ఇక్కడ క్యాటయాన్ వస్తే మోర్ స్టేబుల్, బెంజైల్ క్యాటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్. ఓకే, రైట్. ఫస్ట్ OCH3 అమ్మ, ఇక్కడ ప్లస్ ఎం ఎఫెక్ట్ ఉంది, అంటే రెజనెన్స్ ఉంది. ప్లస్ ఎం ఎఫెక్ట్ అంటే పవర్ఫుల్, ఎలక్ట్రాన్స్ ని బాగా డొనేట్ చేస్తుంది, ఇక్కడ ఫామ్ అయ్యే క్యాటయాన్ బాగా స్టెబిలైజ్ చేస్తుంది. నెక్స్ట్ CH3, దీనిలో హైపర్ కాంజుగేషన్ ఉంది. ఓకేనా, దీనిలో హైపర్ కాంజుగేషన్ లేదు, ప్లస్ ఐ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఐ ఎఫెక్ట్ దీనికంటే కూడా ఎక్కువ ఉంటుంది, కానీ హైపర్ కాంజుగేషన్ లేదు ఇందులో. హైపర్ కాంజుగేషన్ ఈజ్ పవర్ఫుల్ దాన్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకేనా, సో మనం ఇది కన్సిడర్ చేయాలి మిథైల్, అందుకని 4 రాసాం. నెక్స్ట్ 5 రాసాం. ఓకేనా, ఇంకా నెక్స్ట్ 1, 6 లో క్లోరిన్ ఈజ్ ఏ మైనస్ ఐ గ్రూప్, అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. అలాగే దీనికి మైనస్ ఎం ఎఫెక్ట్ కూడా ఉంటుంది, ఇట్ ఈస్ ఎ వీక్లీ డియాక్టివేటింగ్ గ్రూప్. కానీ ఇక్కడ బెంజిన్ మీద ఏ గ్రూప్స్ లేవు కదా, అంటే కంపేర్డ్ టు బెంజిన్. ఓకేనా, దీని మీద డియాక్టివేటింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ 1 రాసాము, ఆ తర్వాత 6 రాసాము. లాస్ట్ NO2, NO2లో మైనస్ ఐ మైనస్ ఎం రెండు ఉన్నాయి, రెండు కూడా డియాక్టివేటింగ్, రెండు కార్బోకాటయాన్స్ ని డీస్టెబిలైజ్ చేస్తాయి, అందుకని అది లాస్ట్ లో రాసేసాం. ఓకేనా, సార్ చూడండి ఆ క్వశ్చన్, ఎవరికైనా డౌట్ ఉందా క్వశ్చన్? హైపర్ కాంజుగేషన్ అంటే sp2 కార్బన్, sp2 కార్బన్ adjacent కార్బన్, దీన్ని ఆల్ఫా కార్బన్ అంటారు. ఈ ఆల్ఫా కార్బన్ కి అట్లీస్ట్ 1 హైడ్రోజన్ ఉన్నా సరే హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ కేసు చూడండి, బెంజిన్, బెంజిన్ లో డబుల్ బాండ్స్ ఉంటాయి, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది. ఓకేనా, ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ ఏంటి? sp2, sp2 కార్బన్ adjacent కార్బన్, ఇట్ ఈస్ ఆల్ఫా. ఈ ఆల్ఫా కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, సో ఇట్ షోస్ 3 హైపర్ కాంజుగేషన్స్. ఓకేనా, 3 హైపర్ కాంజుగేషన్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది అది. కాకపోతే మనకి అది అక్కడ ఐడియా రాదు, ఎందుకనంటే బెంజిన్ ని మనం ఆ రూట్ లో ఆలోచించాం కాబట్టి ఆ డైరెక్షన్ లో ఐడియా రాదు ఫాస్ట్. ఓకేనా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయించాను దాని మీద, ప్రీవియస్ IIT క్వశ్చన్స్ కూడా చాలా చేయించాను హైపర్ కాంజుగేషన్ మీద. ఓకే, రైట్, నెక్స్ట్ ఉన్నామా?
డౌట్ ఉందమ్మా చూడండి క్వశ్చన్ ఒకసారి చెప్పిన క్వశ్చన్ ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే నెక్స్ట్. నెక్స్ట్ కార్బనైల్ కాంపౌండ్స్ టాపిక్ స్టార్ట్ చేసుకున్నామా. కార్బనైల్ కాంపౌండ్స్ లో ఫస్ట్ కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే దీనిలో ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఈ రెండు కూడా కార్బనైల్ కాంపౌండ్స్ కిందకి వస్తాయి. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఓకేనా. ఇంకా ఈథర్స్ లో ఏమైనా రియాక్షన్స్ ఉంటే ఒకసారి చూడండి అమ్మా. ఎన్సీఆర్టీలో ఏమైనా ఉన్నాయో చూడండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. వీటిల్లో ఈథర్ పొటాషియం డైక్రోమేట్ నోట్స్ లో ఉందా మా రియాక్షన్ చెప్పానా? డైక్రోమేట్ తో రియాక్షన్ ఇచ్చాను నోట్స్ లో. రియాక్షన్ ఏం చెప్పలేదే నేను. ఓకే రైట్. సార్ నేను చూస్తానులే ఒకసారి ఆ రియాక్షన్ ఏమైనా ఉందేమో. ఓకే టాపిక్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఇది. మనకి టాపిక్ ఇది. కాదు మనకి లోకల్ ఎగ్జామ్స్, లోకల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడా ఎంసెట్ కానీ అలాగే ఇంకా చాలా ఉన్నాయి కదా, బిట్ శాట్ అని, బిట్, అమృత, గీతమ్స్ అని రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జామ్స్ లో కూడా ఎక్కువగా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ టాపిక్ లో నేమ్డ్ రియాక్షన్స్ అని ఉంటాయమ్మా. ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్. ఆ రియాక్షన్స్ వాటి మీద క్వశ్చన్స్ ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ అనేవి. ఐపీ కూడా ఇస్తాడు దీనిలోంచి క్వశ్చన్. ఓకేనా. ఐపీ కూడా కంపల్సరీగా నేమ్డ్ రియాక్షన్స్ నుంచి క్వశ్చన్ ఉంటుంది. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది, జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఓకే ఫస్ట్ కొన్ని నేమ్స్ డిస్కస్ చేద్దాము, తర్వాత మనం టాపిక్ లోకి, మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. హెచ్ సి డబల్ బాండ్ హెచ్, ఇది ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ అయినా సి డబల్ బాండ్ హెచ్ గ్రూప్ ఉంది కదా, ఆల్డిహైడ్. 1 కార్బన్ ఉంది. ఓకేనా. ఈ కాంపౌండ్ ని ఫార్మాల్డిహైడ్ అంటారు. కాంపౌండ్ ఏమంటారమ్మా? ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్. ఓకేనా. కామన్ నేమ్ అది. ఐయుపాక్ నేమ్ అడగరు, కామన్ నేమ్స్ అడుగుతారు. ఎందుకంటే కామన్ నేమ్స్ మనకు గుర్తుండవు కాబట్టి ఎగ్జామ్ లో కామన్ నేమ్ అడుగుతాడు. ఓకేనా. దీనికి ఐయుపాక్ నేమ్ ఏమొస్తుందో చూడండి. జనరల్ గా ఆల్డిహైడ్స్ అంటే మనం ఏం రాస్తాము? ఆల్డిహైడ్స్ ఏం రాస్తాము?
alkane plus plus alkane ప్లస్ ఏఎల్ నేమ్ రాసేటప్పుడు అది ఫాలో అవ్వాలి. కీటోన్స్ కి అయితే ఆల్కేన్ ప్లస్ ఓన్, కీటోన్స్ కి అయితే ఆల్కేన్ ప్లస్ ఓన్. ఏఈఐఓయు వొవెల్స్ వచ్చినప్పుడు ఈని క్యాన్సిల్ చేయాలి, ఇక్కడ కూడా ఈని క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు ఈ కాంపౌండ్ నేమ్ ఎలా రాయొచ్చు మనం? 1 కార్బన్ ఉంది కదా, మిథనాల్, మీథేన్ ప్లస్ ఏఎల్. మిథనాల్. ఆల్కేన్ అంటే 1 కార్బన్ ఉంది కాబట్టి మీత్, ఏ ఓకే ప్లస్ ఏఎల్ మిథనాల్. ఫర్ సపోజ్ 2 కార్బన్స్ ఉన్నాయనుకోండి, CH3 C డబల్ బాండ్ O H, ఇథనాల్. ఇథనాల్ ఓకేనా. కామన్ నేమ్ ఎసిటాల్డిహైడ్ అంటారు అమ్మ కాంపౌండ్, ఎసిటాల్డిహైడ్ ఓకేనా. ఫర్ సపోజ్ 3 కార్బన్స్ ఉన్నాయనుకోండి, CH3 సింగిల్ బాండ్ CH2 C డబల్ బాండ్ O H, 3 కార్బన్స్ ఉన్నాయి. ప్రొపనాల్, ప్రొపనాల్ ఓకేనా. కామన్ నేమ్ ప్రొపియోనాల్డిహైడ్, ప్రొపియోనాల్డిహైడ్ ఓకేనా. ఫర్ సపోజ్ 4 కార్బన్స్ ఉన్నాయనుకో, CH3 CH2 సింగిల్ బాండ్ CH2 C డబల్ బాండ్ O H, బ్యూటనాల్, బ్యూటనాల్ ఓకేనా. బ్యూటైర్ ఆల్డిహైడ్, కామన్ నేమ్ ఇస్ బ్యూటైర్ ఆల్డిహైడ్, బ్యూటైర్ ఆల్డిహైడ్ ఓకేనా. 5 కార్బన్స్ ఉన్నాయనుకోండి, CH3 సింగిల్ బాండ్ CH2 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 C డబల్ బాండ్ O H. 5 కార్బన్స్ కనుక ఉంటే వెలరాల్డిహైడ్ అంటారమ్మా, వెలరాల్డిహైడ్. వెలరాల్డిహైడ్ ఓకేనా. దీన్ని పెంటనాల్, పెంటనాల్ ఓకేనా. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి ఎక్కువగా ఓకేనా. వెల్లరిక్ అనకూడదమ్మా, వెల్లరిక్ అంటే యాసిడ్ కిందకు వస్తుంది, వెలరాల్డిహైడ్ అంటారు ఓకేనా. వెల్లరిక్ అనకూడదు, వెల్లరిక్ యాసిడ్ అంటే అది వేరు. వెల్లరిక్ యాసిడ్ అంటే ఆల్డిహైడ్ ప్లస్ లో యాసిడ్ ఉంటుంది, వెల్లరిక్ యాసిడ్. వెల్లరాల్డిహైడ్ అంటారు ఓకేనా. రైట్. నెక్స్ట్ మాక్సిమం మనకి 5 కార్బన్స్ వరకు ఇస్తారు ఓకేనా. నెక్స్ట్ వన్, ఫర్ సపోజ్ బెంజిన్ మీద ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది అనుకోండి, బెంజిన్ విత్ ఆల్డిహైడ్ గ్రూప్ ఏమంటారమ్మా? బెంజిన్ మీద ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే ఏమంటారు? బెంజాల్డిహైడ్. ఏమన్నా ప్రాబ్లం ఉందమ్మా బోర్డు? బోర్డు ఏమైనా ప్రాబ్లం ఉందా? వాయిస్ కానీ బోర్డు కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా సార్? చూడండి. ఓకే ఓకే ఓకే. ఒక పర్సన్ కి క్లారిటీ లేదంటున్నాడు సార్, చూడండి అమ్మా. క్లియర్ గానే ఉందా? కనిపిస్తుందా? బోర్డు కనిపిస్తుందా? ఓకే ఓకే ఓకే.
బెంజిన్ మీద ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే బెంజాల్డిహైడ్ అంటారు. బెంజాల్డిహైడ్. బెంజాల్డిహైడ్. ఓకేనా. అదే ఫర్ సపోజ్ సైక్లోహెక్సేన్ రింగ్ మీద ఆల్డిహైడ్ గ్రూప్ ఉందనుకోండి. సైక్లోహెక్సేన్ కార్బాల్డిహైడ్ అంటారు. సైక్లోహెక్సేన్ కార్బాల్డిహైడ్. ఓకేనా. సైక్లోహెక్సేన్ కార్బాల్డిహైడ్. ఓకేనా. ఒకవేళ ఫర్ సపోజ్ బెంజిన్ మీద 2 ఆల్డిహైడ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. CHO CHO అంటే 2 ఆల్డిహైడ్ గ్రూప్స్ కనుక ఉంటే బెంజిన్ 1,4 డైకార్బాల్డిహైడ్ అంటారు. బెంజిన్ 1,4 బెంజిన్ 1,4 డైకార్బాల్డిహైడ్. ఓకేనా. ఆ నేమ్తో మెన్షన్ చేస్తారు. అంటే ఇవన్నీ మనం టాపిక్ చదివేటప్పుడు ఓకేనా నేమ్స్ యూజ్ అవుతాయి. అందుకని మనం నేమ్స్ డిస్కస్ చేస్తాం. ఓకేనా. అంతేగాని మనం IUPAC నామినిక్లేచర్ ఏం చెప్పుకోవట్లేదు ఇక్కడ. మనకి టాపిక్ లో యూజ్ అవుతాయి అని చెప్పి చెప్పుకుంటున్నాం అంతే, నేమ్స్ కొన్ని. ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్. కొన్ని కీటోన్స్ కూడా డిస్కస్ చేద్దాం. నోట్స్ లో ఫస్ట్ పేజీలో ఉంటాయమ్మా ఇవన్నీ. ఓకేనా. నోట్స్ పెడతాను కదా, నోట్స్ లో ఫస్ట్ పేజీలో ఉంటాయి. తర్వాత ఒకసారి చూడండి మరలా. కామన్ నేమ్స్ వరకు బై హ్యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని కీటోన్స్ డిస్కస్ చేద్దాము. సింపుల్ కీటోన్ ఈజ్ ఎసిటోన్. ఓకేనా. కీటోన్ ఫామ్ అవ్వాలంటే మినిమం 3 కార్బన్స్ ఉండాలి. దీనికంటే ఇంకా చిన్న కీటోన్ ఏది ఉండదమ్మా. ఓకేనా. రైట్. ఇటే లీస్ట్ నెంబర్డ్ కార్బన్. ఓకేనా. లీస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న కీటోన్ ఇది. ఓకే. రైట్. కామన్ నేమ్ ఎసిటోన్. కాంపౌండ్ నేమ్ అంటారమ్మా ఎసిటోన్. IUPAC నేమ్ రాసేటప్పుడు 3 కార్బన్స్ ఉన్నాయి కదా. ప్రోప్, AON, ప్రొపనోన్. ఓకేనా. సెకండ్ పొజిషన్ లో C11O గ్రూప్ ఉంది కాబట్టి 2 ప్రొపనోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బన్ ఇంక్రీజ్ చేసామనుకోండి, CH2 CH3, 1 కార్బన్ ఇంక్రీజ్ చేసాం. ఈ కాంపౌండ్ ని ఇథైల్, కామన్ నేమ్ మిథైల్ కీటోన్. మిథైల్ కీటోన్ అంటారు. IUPAC నేమ్ వచ్చేసరికి 1 2 3 4 2 బ్యూటనోన్. ఓకేనా. కామన్ నేమ్ అయితే మిథైల్ కీటోన్ అంటారు. అంటే ఈథర్ లాగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఈ ముందు వస్తుంది కదా, అందుకని ఇథైల్ అని రాస్తాం. మిథైల్ కీటోన్. ఓకేనా. రైట్. నెక్స్ట్ బెంజిన్ మీద COCH3, C11OCH3 ఈ గ్రూప్ కనుక ఉంటే దాన్ని మనం ఎసిటోఫినోన్ అంటాము. ఎసిటోఫినోన్. అదే ఫర్ సపోజ్ బెంజిన్ మీద మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకటి, PH ఫినాల్స్ లో చెప్పినట్టున్నా. PH కనుక ఉంటే బెంజోఫినోన్ అంటారు. బెంజోఫినోన్. అసైలేషన్ రియాక్షన్ దగ్గర చెప్పినట్టున్నాం. ఎసిటోఫినోన్, బెంజోఫినోన్. ఓకేనా. రైట్. ఇవి కాకుండా ఇంకా కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయమ్మా, అవి మనకి టాపిక్ మధ్యలో వస్తుంటాయి నేమ్స్. ఓకేనా. ఆ నేమ్స్ కూడా చెప్తా నేను. ప్రస్తుతానికి వీటి వరకు చూసుకోండి నేమ్స్.
ఓకేనా? ఇవన్నీ ఫస్ట్ పేజ్లో ఉంటాయి మెటీరియల్లో, నోట్స్లో. సరే చూడండి తర్వాత. నెక్స్ట్ వన్. రైట్. నెక్స్ట్ ప్రిపరేషన్స్ మనం డిస్కస్ చేయాలమ్మా. ఓకేనా? టాపిక్ లో మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది ప్రిపరేషన్స్. ప్రిపరేషన్స్ నేను లాస్ట్ లో చెప్తాను, టాపిక్ ఎండింగ్ లో. ఓకేనా? కెమికల్ రియాక్షన్ స్టార్ట్ చేద్దాం. కెమికల్ రియాక్షన్స్, వీటికి బాగా టైం ఎక్కువ తీసుకుంటున్నామా కెమికల్ రియాక్షన్స్ కి. సో అందుకని ముందు కెమికల్ రియాక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రిపరేషన్స్ లో ఒక 15 ప్రిపరేషన్స్ ఉంటే వాటిల్లో మనకి అరౌండ్ ఒక 9 ప్రిపరేషన్స్ వరకు మనకి ఫస్ట్ ఇయర్ లో ఉన్నాయి వస్తాయి. ఓకేనా? అవి లాస్ట్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. కెమికల్ రియాక్షన్స్ చూడండి, జాగ్రత్తగా వినాలమ్మా, ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఇవి. ఓకేనా? కెమికల్ రియాక్షన్స్. రైట్. కార్బొనైల్ కాంపౌండ్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ అవుతాయి అనేది మనకు తెలియాలి. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్డిహైడ్ తీసుకున్నాం అనుకో, ఆల్డిహైడ్, కీటోన్, RC double bond O R. It is aldehyde. Second one is ketone. ఆల్డిహైడ్ కీటోన్ లో కామన్ గా ఉండే గ్రూప్ ఏంటంటే C double bond O గ్రూప్. కామన్ గ్రూప్ ఏంటమ్మా? C double bond O. R కూడా కామనే కదా సార్, డిఫరెంట్ ఉండొచ్చుగా. నేను మిథైల్ తీసుకోవచ్చు, ఇక్కడ ఎథైల్ తీసుకోవచ్చు, డిఫరెంట్ ఉండొచ్చుగా, కానీ ఇది చేంజ్ అవ్వదుగా. ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ R అంటే ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా? అంటే ఆల్డిహైడ్ కీటోన్ లో మనకి కామన్ గా ఉండేది ఏంటంటే C double bond O. ఇట్ ఈస్ ఏ కార్బొనాయిల్ గ్రూప్ అంటారు. ఈ గ్రూప్ ఏమంటారు? కార్బొనాయిల్ గ్రూప్. ఓకేనా? అందుకే మనం టాపిక్ హెడ్డింగ్ కార్బొనాయిల్ కాంపౌండ్స్ అని పెట్టాం, దాని కింద ఆల్డిహైడ్స్ కీటోన్స్ అని పెట్టాం. ఆల్డిహైడ్స్ కీటోన్స్ లో కామన్ గా ఉండే గ్రూప్ ఏంటంటే కార్బొనాయిల్ C double bond O. మరి ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి? ఈ కార్బొనైల్ కాంపౌండ్స్ అనేవి మనకి ఎలాంటి రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి అనే పాయింట్ మనం తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. దానికోసం ఫస్ట్ మనం కార్బొనైల్ కాంపౌండ్ స్ట్రక్చర్ తీసుకున్నాం, C double bond O గ్రూప్ తీసుకున్నాం. ఓకేనా? రైట్, జాగ్రత్తగా వినాలి. C double bond O గ్రూప్ తీసుకున్నాం. C double bond O. సరే, ఆల్డిహైడ్ తీసుకున్నాం, ప్రాబ్లం ఏముంది? ఆల్డిహైడ్ గ్రూప్ తీసుకున్నాం, ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఏదైనా తీసుకున్నాం, నెక్స్ట్ oxygen is more electronegative element compared to carbon. ఈ C double bond O లో ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కంపేర్డ్ టు కార్బన్. ఓకేనా? రైట్. ఏదైనా సరే ఒక రియేజెంట్ అప్రోచ్ అయినప్పుడు ఈ పై బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ వైపు షిఫ్ట్ అవుతాయి. ఆ పాయింట్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అని చెప్తాం. ఏదైనా ఒక రియేజెంట్ అప్రోచ్ అయినప్పుడు పై బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఎటువైపు షిఫ్ట్ అవుతాయమ్మా? ఆక్సిజన్ వైపుకి షిఫ్ట్ అవుతాయి.
ఓకేనా, హైడ్రోజన్. సో oxygen gets negative charge. Oxygen gets negative charge. Carbon gets positive charge. Oxygen gets negative charge. Carbon gets positive charge. Right. ఇప్పుడు నేను ఇక్కడ ఎలక్ట్రోఫైల్ దీనికి జాగ్రత్త వినాలి. ఈ కాంపౌండ్ కి ఎలక్ట్రోఫైల్ ని న్యూక్లియోఫైల్ ని యాడ్ చేస్తున్నాను. ఈ ప్లస్ అంటే ఎలక్ట్రోఫైల్, ఓకేనా. NU మైనస్ అంటే న్యూక్లియోఫైల్. జాగ్రత్తగా వినాలమ్మా. ఎలక్ట్రోఫైల్ ని న్యూక్లియోఫైల్ ని యాడ్ చేస్తున్నాను, ఓకేనా. న్యూక్లియోఫైల్ మీన్స్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. ఎలక్ట్రోఫైల్ మీన్స్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్. రైట్. ఫస్ట్ ఎలక్ట్రోఫైల్ యాడ్ చేద్దాం. ఎలక్ట్రోఫైల్ ఎక్కడ యాడ్ అవుతుందమ్మా? ఎలక్ట్రోఫైల్ వెళ్ళి ఎక్కడ యాడ్ అవుతుంది? ఎలక్ట్రోఫైల్ వెళ్ళి ఎక్కడ యాడ్ అవుతుంది? ఆక్సిజన్ మీద యాడ్ అవుతుంది. మరి న్యూక్లియోఫైల్ కార్బన్ మీద యాడ్ అవుతుంది, ఓకేనా. రైట్. ఎలక్ట్రోఫైల్ యాడ్ అయినప్పుడు వచ్చే ప్రొడక్ట్ ఏంటి మనకి? RCOH హైడ్రోజన్ పాజిటివ్ చార్జ్, ఓకేనా. RCOH హైడ్రోజన్ పాజిటివ్ చార్జ్. మరి న్యూక్లియోఫైల్ యాడ్ అయితే RCO మైనస్ బాండ్ హైడ్రోజన్ NU, ఓకేనా అమ్మా. ఏ కేసులో ఏ గ్రూప్ యాడ్ అయినప్పుడు కార్బన్ స్టెబిలైజ్ అయిందో చూడండి ఒకసారి. C డబల్ బాండ్ కార్బొనైల్ గ్రూప్ లో ఉన్న కార్బన్ ఏ గ్రూప్ యాడ్ అయినప్పుడు స్టెబిలైజ్ అయింది? ఎలక్ట్రోఫైల్ యాడ్ అయినప్పుడు స్టెబిలైజ్ అయిందా? న్యూక్లియోఫైల్ యాడ్ అయినప్పుడు స్టెబిలైజ్ అయింది? రైట్. ఇక్కడ కార్బన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈజ్ అ డెఫిషియంట్. ఈ కేసులో చూడండి 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఆక్టెట్ వచ్చింది, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అంటే కార్బొనైల్ గ్రూప్ కి న్యూక్లియోఫైల్ యాడ్ అయినప్పుడు ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఎలక్ట్రోఫైల్ యాడ్ అయితే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రాలేదు, ఓకేనా. అబ్జర్వ్ చేశారా? ఎలక్ట్రోఫైల్ యాడ్ చేస్తేనేమో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రాలేదు. న్యూక్లియోఫైల్ యాడ్ చేసినప్పుడు ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. సో carbonyl compounds are participated in nucleophilic addition reactions. Carbonyl compounds are participated in nucleophilic ఎడిషన్ రియాక్షన్స్. అదే సార్ ఎలక్ట్రోఫైల్ కూడా యాడ్ చేశారు కదా అక్కడ. మరి ఎలక్ట్రోఫిలిక్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అనొచ్చు కదా. ఆ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అని ఎందుకు అంటున్నారు? ఎందుకనంటే న్యూక్లియోఫైల్ యాడ్ అయిన తర్వాతే మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అంటే న్యూక్లియోఫైల్ యాడ్ అయిన తర్వాత మనకి స్టెబిలిటీ అనేది వచ్చింది, ఓకేనా. సో these reactions are called nucleophilic addition reactions.
రియాక్షన్స్ ఏమంటారమ్మా? న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా? మనం తర్వాత నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ని డిస్కస్ చేస్తాం. ఆ రియాక్షన్స్ లో ఒకసారి నేను ఎలక్ట్రోఫైల్ యాడ్ చేస్తాను స్టార్టింగ్ లోనే. ఇంకొన్ని రియాక్షన్స్ లో స్టార్టింగ్ లో న్యూక్లియోఫైల్ యాడ్ చేస్తాను. కొన్ని రియాక్షన్స్ లో రెండు యాడ్ చేస్తాను. ఓకేనా? అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. కానీ హెడ్డింగ్ మాత్రం న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఉంటుంది. తర్వాత మీకు ఆ డౌట్ వస్తుందని చెప్పి ముందే ఇక్కడ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇక్కడ మనం ఎలక్ట్రోఫైల్ ని న్యూక్లియోఫైల్ రెండింటిని యాడ్ చేస్తున్నాం. కానీ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఎందుకు అంటున్నామంటే, ఒక న్యూక్లియోఫైల్ యాడ్ అయినప్పుడు మాత్రమే కార్బొనైల్ గ్రూప్ కి స్టెబిలిటీ వచ్చింది. ఓకేనా? దానికి కావాల్సిన ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఓకేనా? ఆక్టెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఇక్కడ ఆక్సిజన్ స్టెబిలైజ్ అవ్వలేదు కదా, నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా. నెగిటివ్ ఛార్జ్ ఉన్న దానికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంది. కానీ ఫస్ట్ కేసు చూడండి, కార్బనిక్ ఆక్టెట్ లేదు. ఓకేనా? సో దీస్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. ఓకేనా? కార్బనైల్ కాంపౌండ్స్ అనేవి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ లోనే పార్టిసిపేట్ అవుతాయి. ఎలక్ట్రోఫైల్ కూడా యాడ్ అవుతుంది, కానీ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అని మనం మెన్షన్ చేయకూడదు. ఓకేనా? అందుకని ఈ పాయింట్ చెప్తున్నా నేను. సార్ చూడండి అది. అమ్మా రియాక్షన్ అర్థమైందా? చూడండి ఒకసారి. ఇందులో ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఎందుకు మనం న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అని అంటున్నాము మీరు అబ్జర్వ్ చేయాలి పాయింట్. ఓకేనా? ఎలక్ట్రోఫైల్ యాడ్ అయినప్పుడు స్టెబిలిటీ అనేది రాలేదు, అందుకని యాడ్ చేయమా సార్ ఎలక్ట్రోఫైల్ ని? యాడ్ చేస్తాం, రెండు యాడ్ చేస్తాం రియాక్షన్స్ లో, కానీ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అంటాం. ఎందుకని అంటామంటే న్యూక్లియోఫైల్ యాడ్ అయినప్పుడు మాత్రమే దానికి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఎలక్ట్రోఫైల్ యాడ్ అయినప్పుడు కూడా స్టెబిలిటీ వస్తుంది, ఆక్సిజన్ స్టెబిలైజ్ అవుతుంది. ఓకేనా? నెగిటివ్ ఛార్జ్ పోతుంది. కానీ మనం అది చూడకూడదు, ఆక్టెట్ చూసుకోవాలి, కార్బనిక్ ఆక్టెట్ చూసుకోవాలి మనం. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ పాయింట్ అమ్మా, టైప్స్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. ఇప్పుడు చెప్పే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. జనరల్ గా మీరు 1 hour క్లాస్ ని డ్రాప్ అయిపోతూ ఉంటారు చాలా మంది. ఓకేనా? ఈ పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. రేపటి క్లాస్ లో ఇప్పుడు చెప్పే వినలేదనుకోండి, రేపటి క్లాస్ లో అవి అర్థం కావు. సో కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. టైప్స్ ఆఫ్ nucleophilic addition reactions. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అనేవి ఎన్ని టైప్స్? ఇవి మొత్తం 3 టైప్స్ అమ్మా. ఓకేనా? ఫస్ట్ వన్ ఈస్ protonation followed by nucleophilic attack. సార్ చూడండి, protonation followed by nucleophilic attack. ఎప్పుడు చేయాలి సార్ ఇది? ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయాలి? weak nucleophiles, weak nucleophiles, just weak nucleophiles. Weak nucleophiles like ammonia, NaH3, and its derivatives NaHR2
secondary amines and NaH, NR3 tertiary amines అంటే అమోనియా డెరివేటివ్స్. అవి ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నాను నేను. వీక్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు ఈ టైప్ జరుగుతుంది రియాక్షన్. వీక్ న్యూక్లియోఫైల్స్ లైక్ ఫేవర్స్. ఓకేనా, రైట్. మీకేం అర్థమై ఉండదు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇవి మనం చాలా రియాక్షన్స్ డిస్కస్ చేస్తామమ్మా. ఓకేనా, అక్కడ డౌట్స్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ చెప్తున్నా, నేను హింట్ ఇస్తున్నాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్డిహైడ్ తీసుకుంటాం. ఈ ఆల్డిహైడ్ మాలిక్యూల్ కి అమోనియాని యాడ్ చేస్తున్నాం. అమోనియా ఈజ్ బేసికల్లీ న్యూట్రల్ న్యూక్లియోఫైల్ ఆర్ వీక్ న్యూక్లియోఫైల్. అమోనియా అనేది ఏంటమ్మా? ఇట్ ఈజ్ ఏ వీక్ న్యూక్లియోఫైల్. ఓకేనా, ఇట్ ఈజ్ ఏ వీక్ న్యూక్లియోఫైల్. ఇప్పుడు ఈ వీక్ న్యూక్లియోఫైల్ డైరెక్ట్ గా వచ్చి ఈ కార్బన్ ని యాడ్ అవ్వలేదు. వీక్ న్యూక్లియోఫైల్ డైరెక్ట్ గా ఈ కార్బన్ ని యాడ్ అవ్వలేదు. మరి ఏం చేయాలి సార్ ఇలాంటి ప్రాసెస్ లో? ఇలాంటి టైప్ ఆఫ్ రియాక్షన్స్ లో ఏం చేయాలి మనం? ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ లో ముందు మనం ఇక్కడ చూడండి ఏందో చెప్పారు, ప్రొటనేషన్ ఫాలోడ్ బై న్యూక్లియోఫిలిక్ అటాక్ అన్నాడు. అంటే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రొటనేషన్ చేయాలి. ప్లస్ ప్రొటనేషన్ అంటే H ప్లస్ యాడ్ చేయాలి. H ప్లస్ మీన్స్ ఇట్ ఈజ్ ఎలక్ట్రోఫైల్. ఓకేనా, రైట్. ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి ఆక్సిజన్ మీద యాడ్ అవుతుంది. యాడ్ అయితే ఏమొస్తుంది చూడండి, R C డబల్ బాండ్ O H 1 లోన్ పేర్ పాజిటివ్ చార్జ్ హైడ్రోజన్. ఎప్పుడైతే ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ వస్తుందో వెంటనే దాని ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ పాజిటివ్ చార్జ్ ప్రిఫర్ చేయదుగా, ఇప్పుడు పై ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది అది. ఓకేనా, అంటే కార్బన్ మీద ఇమ్మీడియట్ గా పాజిటివ్ చార్జ్ డెవలప్ అవుతుంది. వెంటనే ఇది ఏం చేస్తుంది? రియాక్షన్ లో ఉన్న అమోనియాని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నామంటే దీని రియాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఈ H ప్లస్ ని యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ మనకి ఈ C డబల్ బాండ్ గ్రూప్ రియాక్టివిటీ ఇంక్రీజ్ అయింది. అంటే వీక్ న్యూక్లియోఫైల్స్ ఇచ్చినప్పుడు రియాక్షన్ లో ఫస్ట్ మనం ప్రొటనేషన్ చేయాలి. ప్రొటనేషన్ చేయడం వల్ల కార్బనాయిల్ గ్రూప్ రియాక్టివిటీ అనేది ఏమవుతుంది? ఇంక్రీజెస్. ఎందుకు ఇంక్రీజ్ అయింది సార్? ఆక్సిజన్ ఇలా ఉందనుకోండి, దీనికంటే కూడా ఇలా పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మైనస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది దీనికి. మీరు కనుక నోట్స్ లో మైనస్ ఐ ఎఫెక్ట్ ఆర్డర్ చూస్తే ఇలాంటి ఆటమ్స్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నది ఫస్ట్ ఉంటాయి. N ప్లస్ O ప్లస్ ఇలాంటివన్నీ ముందు ఉంటాయి. ఆ తర్వాత O N అలాంటివి వస్తాయి. అంటే ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ మైనస్ ఐ. పై బాండ్ ఎలక్ట్రాన్స్ ఇమ్మీడియట్ గా తీసేసుకుంటుంది. సార్ ఇక్కడ తీసుకోదా? ఇక్కడ తీసుకోదు. దీని అంత ఫాస్ట్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ తీసుకోదు. ఎలక్ట్రాన్స్ మోర్ టువర్డ్స్ ఆక్సిజన్. ఇలా కంప్లీట్ గా షిఫ్ట్ అవ్వదు. డ్రైవింగ్ ఫోర్స్ సరిపోదు, అమోనియాకి డ్రైవింగ్ ఫోర్స్ సరిపోదు. ఎలక్ట్రాన్స్ ని పుష్ చేసే డ్రైవింగ్ ఫోర్స్ దానికి సరిపోదు. అర్థమవుతుందా? రైట్. ఇలాంటి వీక్ న్యూక్లియోఫైల్స్ కేసెస్ లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రొటనేషన్ చేయాలి, ఫాలోడ్ బై న్యూక్లియోఫిలిక్ అటాక్ చేయాలి. ఓకేనా, ఏమో అర్థమవుతుందా? ఇది మనం సపరేట్ గా మళ్ళీ డిస్కస్ చేస్తాం ఈ రియాక్షన్స్ అన్ని. కాకపోతే అక్కడ నీకు డౌట్ వస్తుంది, అందుకని నేను ముందు కొంచెం హింట్ ఇస్తున్నాను మీకు. అక్కడ ఫస్ట్ H ప్లస్ యాడ్ చేస్తే మీకు డౌట్ వస్తుంది, H ప్లస్ యాడ్ చేశారు సారు, అమోనియా కదా న్యూక్లియోఫైల్, అది యాడ్ చేయకండి ఇది యాడ్ చేశారు ఏంటి అని డౌట్ వస్తుంది అక్కడ. ఓకేనా, అందుకని ముందు నేను ఇక్కడ కొంచెం మీకు హింట్ ఇస్తున్నాను. ఓకే, అర్థమైందా అమ్మా? ఇవన్నీ మళ్ళీ మనం సపరేట్ గా డిస్కస్ చేస్తాం. అమోనియా డెరివేటివ్స్, అమోనియా అన్ని 5 రియాక్షన్స్ ఉంటాయి. 5 రియాక్షన్స్ మళ్ళీ సపరేట్ గా డిస్కస్ చేస్తాం.
కాకపోతే అక్కడ మీకు డౌట్ రాకుండా ఉండాలని చెప్పి ఇక్కడ నేను ముందే చెప్తున్నాను. వీక్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రొటనేషన్ చేయాలి, ఆ తర్వాత న్యూక్లియోఫిలిక్ అటాక్ చేయాలి. సార్ ఇది ఏ రియాక్షన్ సార్? ఇట్ ఈస్ ఎ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. సార్ ఎలక్ట్రోఫైల్ యాడ్ చేశారు కదా ఫస్ట్, మరి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అనకూడదు దీన్ని, అందుకే ఆ పాయింట్ ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇక్కడ H+ యాడ్ చేశారు కదా, ఇది ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ కాదా? ఎలక్ట్రోఫైల్ ని యాడ్ చేసినా సరే ఇట్ ఈస్ ఏ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఎందుకని? ఈ న్యూక్లియోఫైల్ యాడ్ అయినప్పుడు మాత్రమే కార్బనిక్ ఆక్టెట్ వస్తుంది. ఓకేనా? రైట్ అమ్మా, అర్థమైందా? చూడండి ఒకసారి. ఓకేనా? రైట్, ఇంతవరకు చాలు. ఇక్కడ నుంచి ఇంకా రియాక్షన్ నేను అక్కడ చెప్తాను. ఓకేనా? జస్ట్ ఐడియా కోసం చెప్పాను అంతే. వీక్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ప్రొటనేషన్ చేసుకోవాలి, ఫాలోడ్ బై న్యూక్లియోఫిలిక్ అటాక్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ టైప్ చెప్పి ఆపేస్తాను మా క్లాసు. ఓకేనా? ఎవరైనా సరే డ్రాప్ అయ్యేవాళ్ళంటే ఒక్క నిమిషం ఆగండి. సెకండ్ టైప్ న్యూక్లియోఫిలిక్ అటాక్. న్యూక్లియోఫిలిక్ అటాక్ ఫాలోడ్ బై ప్రొటనేషన్. అంటే రివర్స్. ఫస్ట్ న్యూక్లియోఫిలిక్ అటాక్ చేయాలి, ఆ తర్వాత ప్రొటనేషన్ చేయాలి. మరి ఏ కేసెస్ లో చేయాలి సార్ ఇది? స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ ఫేవర్స్. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చేయాలి. మరి ఎగ్జాంపుల్స్ CN- స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్, అలాగే RMGX లో R-, ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. R2CuLi. ఓకేనా? అలాగే కార్బనిక్ రిలేటెడ్ అన్ని కూడా తీసుకోవచ్చు అమ్మా. ఇదిగో కార్బన్ మీద నెగటివ్ ఛార్జ్ కనుక ఉంటే అవన్నీ కూడా స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. రైట్, మరి ఇక్కడ ఎలా జరిగిందో చూడండి రియాక్షన్. RC≡OH డైరెక్ట్ గా CN- ఈజ్ ఏ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. డైరెక్ట్ గా ఇది ఏం చేస్తుంది? కార్బన్ దగ్గరకు వచ్చేస్తుంది, ఎలక్ట్రాన్స్ పుష్ అయి చూడండి, ఎలక్ట్రాన్స్ మూవ్ అయిపోయినాయి. ఇక్కడ ప్రొటనేషన్ అవసరం లేదు, ఇక్కడ మనకి ప్రొటనేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా CN వచ్చేసి కార్బన్ కి యాడ్ అయిపోతుంది. ఓకేనా? RCO- CN బాండ్ H. నెక్స్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ చేయాలి, ఆక్సిజన్ స్టెబిలైజ్ చేయాలి కదా, అందుకని ఇక్కడ ప్రొటనేషన్ చేస్తాం. అంటే స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు ఇలా చేయాలి. వీటి మీద ఎగ్జాంపుల్స్ మనం చాలా డిస్కస్ చేస్తామమ్మా. ఓకేనా? నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం, కాకపోతే ఇక్కడ జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నా నేను. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా తీసుకొచ్చి కార్బన్ కి యాడ్ చేసేస్తాం. ఓకేనా? ప్రొటనేషన్ అవసరం లేదు, ఎందుకనంటే ఇది మోర్ రియాక్టివ్. మరి ఈ కేసులో అమోనియా ఈజ్ ఏ వీక్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు ప్రొటనేషన్ అవసరం అవుతుంది. ఓకేనా? స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు ప్రొటనేషన్ చేయాల్సిన అవసరం లేదు. న్యూక్లియోఫైల్ డైరెక్ట్ గా వెళ్ళి యాడ్ అయిపోతుంది కార్బన్ దగ్గర, ఆ తర్వాత స్టెప్ లో ప్రొటనేషన్ చేస్తాం. ఓకేనా? ఇది సెకండ్ టైప్. ఒకసారి చూడండి అది. హైడ్రోజన్ ఎక్కడ ఉందా? ఎక్కడ ఏదో డౌట్ పెట్టా, అర్థం కాలేదు. అది హైడ్రోజన్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు కదా అంటున్నావు. ఎక్కడ హైడ్రోజన్ ఉంది అక్కడ?
ఫస్ట్ టైప్ లోనా? ఫస్ట్ టైప్ లో లాస్ట్ స్టెప్. ఓకేనమ్మా, రైట్. ఇంతవరకు చూసుకోండి. రిమైనింగ్ పార్ట్ నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? మెయిన్గా ఏంటంటే మనం 2 types ఆఫ్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్ని డిస్కస్ చేస్తాము. ఓకేనా? ఫస్ట్ వన్ ఈస్ ప్రొటనేషన్ ఫాలోడ్ బై న్యూక్లియోఫిలిక్ అటాక్. సెకండ్ వన్ ఈస్ న్యూక్లియోఫిలిక్ అటాక్ బై ప్రొటనేషన్. ఇంకోటి కూడా ఉంది, అది రేపటి క్లాస్లో చెప్తాను. ఈ 3 అయిపోయిన తర్వాత మనం మెయిన్ రియాక్షన్స్ 1 by 1 అని డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అడిషన్ ఆఫ్ అమ్మోనియా, అడిషన్ ఆఫ్ వాటర్, అడిషన్ ఆఫ్ ఆల్కహాల్స్, అడిషన్ ఆఫ్ అమ్మోనియా డెరివేటివ్స్. ఓకే, ఆ తర్వాత నేమ్డ్ రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. ఆల్డాల్ కండెన్సేషన్, కెనిజెరా రియాక్షన్, నోవెంజెల్ రియాక్షన్, పెర్కిన్ రియాక్షన్, రిఫార్మటాస్, నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ వస్తాయి. ఓకేనా? అవన్నీ కూడా అర్థమవుతాయి. కాకపోతే బేసిక్ గా మనకి ఒక ఐడియా ఉండాలి. కొన్ని రియాక్షన్స్ లో నేను H+ యాడ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ స్టెప్ లో. కొన్ని రియాక్షన్స్ లో డైరెక్ట్ గా న్యూక్లియోఫైల్ యాడ్ చేస్తూ ఉంటాను. అక్కడ మీకు డౌట్ రాకూడదని చెప్పి ముందు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రొటనేషన్ చేస్తున్నానంటే అర్థం ఏంటి? ఫస్ట్ స్టెప్ లో ఇచ్చింది వీక్ న్యూక్లియోఫైల్ అని ఐడియా రావాలి మనకి. డైరెక్ట్ గా న్యూక్లియోఫైల్ యాడ్ చేస్తానంటే అర్థం ఏంటి? ఇచ్చింది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్, అందుకని మెకానిజం ఇలా రాస్తున్నారు సారు అని చెప్పి ఒక ఐడియా రావాలి. ఓకేనా? అందుకోసం ముందే ఇక్కడ మనం కొంత ఇంట్రడక్షన్ పార్ట్ ని చెప్పాను. ఓకేనా? రైట్. ఏంటంటే నువ్వు ఏదో డౌట్ పెట్టావు, నాకు అర్థం కావట్లేదు. టైప్ 1 లో లాస్ట్ లో ఆక్సిజన్ పై బాండ్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ పై బాండ్ లో ఉన్న 2 electrons ని ఆక్సిజన్ తీసేసుకొని న్యూట్రల్ అయిపోతుంది. ఈ రియాక్షన్ మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం సపరేట్ గా. న్యూట్రల్ అయిపోతుంది. మరి కార్బన్ మీద పాజిటివ్ వస్తుంది కదా, వెంటనే అమోనియా మాలిక్యూల్ వచ్చి దీనికి యాడ్ అవుతుంది. ఓకేనా? ఇలా జరిగింది ప్రాసెస్. అది ఇంకా ఎక్స్టెండ్ చేయాలని నేను అవసరం లేదు, ఎందుకంటే మనం సపరేట్ గా డిస్కస్ చేస్తాం అవన్నీ. ఓకేనా? రైట్. ఇంతవరకు చూసుకోండి అమ్మా. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను. ఓకే. ఓకే 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 రైట్. మీ డౌట్ నాకు అర్థమైంది. అతని డౌట్ ఏంటంటేనమ్మా, చూడండి, ఇక్కడ ప్రొటనేషన్ చేశారు కదా సార్, ఆక్సిజన్ మీద పాజిటివ్ వచ్చింది కదా, ఈ పై బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ ఆక్సిజన్ కి OPH మధ్య ఉన్న బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు అతను డౌట్. ఇక్కడ ఉన్న ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకోవచ్చు కదా, ఈ పై బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నాడు. అదే కదా ఈ డౌట్? అదేనా? ఓకే ఓకే రైట్. నేను నీకు మొన్న చెప్పాను, ఎలక్ట్రాన్స్ తీసుకునే ముందు డౌట్ వస్తే ఎప్పుడైనా సరే దీనికి ముందు స్టెప్ చూడమని చెప్పాను. దానికి ముందు స్టెప్ చూడమని చెప్పాను. ఓకేనా? రైట్. ఇక్కడ ఆల్రెడీ నువ్వు H+ ని యాడ్ చేసావు. H+ దగ్గర ఎలక్ట్రాన్స్ లేకపోతే ఇది డెఫిషియెంట్ అయితే H+ ని యాడ్ చేసావు. యాడ్ చేస్తే ఫామ్ అయిన బాండ్ అది. ఆ బాండ్ అప్పుడే ఫామ్ అయింది. అప్పుడే ఫామ్ అయిన బాండ్ని ఇమీడియట్ గా నువ్వు ఎలా బ్రేక్ చేస్తావు? రియాక్షన్ ఇంత స్లోగా జరిగిందా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రియాక్షన్ జరిగింది. అంటే ఈ H+ ఇక్కడ యాడ్ అయ్యి బాండ్ ఫార్మేషన్ జరుగుతున్న టైంలోనే వెంటనే ఈ పై బాండ్ బ్రేక్ అయిపోతుంది. అది బాండ్ అలా ఫామ్ అయిపోతూ ఉంటుంది, పాజిటివ్ చార్జ్ జనరేట్ అవుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ పై బాండ్ షిఫ్ట్ అయిపోతుంది. అలా ఫామ్ అయ్యే బాండ్ వెంటనే ఎలా బ్రేక్ అవుతుంది ఇమీడియట్ గా? అంటే మనం స్లోగా స్టెప్ బై చెప్పుకుంటున్నాం కాబట్టి నీకు ఇక్కడ డౌట్ వచ్చింది, ఇది బ్రేక్ అవ్వచ్చు కదా అని. అది ఫామ్ అయిన బాండ్, అది ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది.
ఓకేనా, ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ పై బాండ్ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందమ్మా? ఇది ఎంత ఫాస్ట్ గా ఫామ్ అవుతుందో అంత ఫాస్ట్ గా ఈ పై బాండ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే మనం స్టెప్ వైజ్ గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఓకే, ఇది ఫార్మేషన్ జరిగింది, OH బాండ్ ఫామ్ అయింది, తర్వాత షిఫ్ట్ అయింది. అంత స్లోగా మనం స్టడీ చేస్తున్నాం దాన్ని. కానీ అంత స్లోగా జరగదుగా రియాక్షన్, చాలా ఫాస్ట్ జరుగుతాయి ఆ రియాక్షన్స్. ఇక్కడ బాండ్ ఎంత ఫాస్ట్ గా ఫామ్ అవుతుందో అంత ఫాస్ట్ గా ఈ పై బాండ్ షిఫ్ట్ అయిపోతుంది ఇమ్మీడియట్లీ. ఓకేనా, అంటే మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటది. ఓకేనా, రైట్. ఓకేనా, ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయి ఒకసారి. ఓకేనమ్మా, అంతవరకు చూసుకోండి. రిమైనింగ్ పార్ట్ నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే నువ్వు ఫోన్ చేయవాలి.